అందరికీ నమస్కారం. ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే గత 4 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న ఎత్తుపల్లాల ప్రస్థానం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఏకంగా దశాబ్దాలపాటు రాజకీయాలను ఎలా శాసించారో ఇప్పుడు మనం ఆధారాలతో సహా వివరంగా చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంకె 4. ఎందుకంటే అత్యంత వేగంగా మారుతున్న ప్రాంతీయ రాజకీయాల్లో అతి తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం మామూలు విషయం కాదు గదా. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ రాజకీయాల్లో ఒక స్మారక విజయమనే చెప్పాలి. ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి 6 దశలుగా విభజించి చూద్దాం. పల్లెస్థాయి నుంచి అసెంబ్లీకి, అక్కడ నుంచి వ్యూహకర్తగా, 1995 నాయకత్వ మార్పు, విజన్ 2020, ఆ తర్వాత జరిగిన దశాబ్దాల పోరాటాలు, అండ్ ఫైనల్లీ చారిత్రాత్మక 2024 పునరాగమనం. ఇక మొదటి దశలోకి వెళితే ఒక చిన్న పల్లెటూరి నుంచి అసెంబ్లీ దాకా ఆయన ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం. ఈ టైమ్లైన్ గమనిస్తే ఆయన ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో మనకు అర్థమవుతుంది. 1950లో నారావారిపల్లెలో జన్మించిన ఆయన 1974 నాటికి ఎకనామిక్స్లో పీహెచ్డీ చేసే స్థాయికి వచ్చారు. అయితే అకాడమిక్స్ నుంచి సడన్గా రాష్ట్ర రాజకీయాల వైపు టర్న్ తీసుకుని 1978లో, అంటే కేవలం 28 ఏళ్ల వయస్సులోనే అతి చిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. ఇక 1981లో ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరితో వివాహం జరగడం ఆయన జీవితంలో మరో కీలక ఘట్టం. అయితే ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఎమ్మెల్యే అయ్యాక రాలేదు సుమా, విద్యార్థి దశలోనే బయటపడ్డాయి. నారావారిపల్లెకు రోడ్డు సదుపాయం లేనప్పుడు స్నేహితులతో కలిసి స్వయంగా శ్రమదానం చేసి రోడ్లు నిర్మించారు. అప్పుడే ఆ ఊరికి ఆర్టీసీ బస్సులు రావడం మొదలైంది. అంతేకాకుండా దళిత వర్గానికి చెందిన ఒక యువకుడి కోసం తను స్టూడెంట్ లీడర్ పదవి నుంచి పక్కకు తప్పుకోవడం ఆయన సామాజిక దృక్పథాన్ని అప్పట్లోనే చాటి చెప్పింది. ఇక రెండవ దశ, తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి ఒక కీలక వ్యూహకర్తగా ఎలా మారారనేది ఇప్పుడు చూద్దాం. రాజకీయాలు అన్నాక విజయాలతో పాటు అపజయాలు కూడా సహజమే కదా. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుని తిరుపతిలో ఒక హోటల్, ఫ్యాక్టరీని రన్ చేశారు. ప్రారంభ రాజకీయాల్లో ఉండే అనూహ్యతకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాతే ఆయన పూర్తిగా టీడీపీ వైపు అడుగులు వేశారు. టీడీపీలో ఆయనకొక పెద్ద బ్రేక్ ఇచ్చిన టర్నింగ్ పాయింట్ ఏంటంటే 1984 రాజకీయ సంక్షోభం. ఎన్టీఆర్ గారు సర్జరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రి పీఠాన్ని లాగేసుకున్నారు. ఆ టైంలో చాలా స్ట్రాటజిక్గా ఆలోచించిన నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలందర్నీ హైదరాబాద్ రప్పించి వాళ్ల మద్దతు చెదరకుండా కాపాడారు. ఈ ఒక్క మూవల్లే ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే నాయుడు పార్టీలో ట్రబుల్ షూటర్గా, కీలక వ్యూహకర్తగా ఎదిగారు. ఇక మూడవ దశ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించిన 1995 నాయకత్వ మార్పు. ఈ 1995 నాటి మార్పుకు ముందు చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. 1989లో పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన సైలెంట్ అవ్వలేదు. కుప్పం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఆ క్షేత్రస్థాయి వ్యూహాలే 1994లో టీడీపీ అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడానికి బలమైన పునాది వేశాయి. ఇక్కడ మరో కీలకమైన నంబర్ 140. పార్టీ వ్యవస్థాపకుడి నుంచి అధికార మార్పిడిని డిసైడ్ చేసిన నంబరిది. పార్టీ నాయకత్వం మీద ఏర్పడిన తీవ్ర అసంతృప్తి వల్ల ఆయన ఏకంగా 140 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి హైదరాబాద్లోని ఒక హోటల్లో వాళ్లందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. నిజంగా ఇది ప్రాంతీయ రాజకీయ చరిత్రలో ఒక సంచలన ఘట్టం. ఆ విధంగా సెప్టెంబర్ 1, 1995న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఒక సరికొత్త శకం మొదలైంది. ఇది కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదు, రాష్ట్ర పరిపాలనలో అలాగే ఆర్థిక విధానాల్లో వచ్చిన ఒక భారీ మార్పు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డుకు పునాది పడింది కూడా ఇక్కడే. ఇక మన 4వ దశ, విజన్ 2020. సీఈఓ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. తనని తాను ఒక సీఈఓ, సీఎంగా పరిచయం చేసుకున్న ఆయన పరిపాలనకు ఒక కార్పొరేట్ టచ్ ఇచ్చారు. విజన్ 2020 అనే ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చారు.
ప్రజల వద్దకు పాలన, జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల గడప దగ్గరకు తీసుకెళ్లారు. టెక్నాలజీ ఇంపార్టెన్స్ ముందే పసిగట్టి 1998లో హైటెక్ సిటీని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే ఏకంగా అమెరికా అధ్యక్షులు, యూకే ప్రధానమంత్రులు హైదరాబాద్కు విచ్చేసే స్థాయికి ఐటీ రంగం గ్లోబల్ మ్యాప్లో నిలబడింది. కానీ రాజకీయాల్లో అదృష్టం ఎంత త్వరగా మారుతుందో ఈ పోలిక చూస్తే మనకు అర్థమవుతుంది. 1999లో 180 అసెంబ్లీ స్థానాలు, 29 ఎంపీ స్థానాలతో లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచి పీక్ స్టేజ్ని చూశారు. కానీ కట్ చేస్తే కేవలం 5 ఏళ్ల వ్యవధిలో అంటే 2004 నాటికి 47 అసెంబ్లీ స్థానాలకు, 5 ఎంపీ స్థానాలకు పడిపోవడం ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కదా. అందుకే మన 5వ దశలో ఆ తర్వాత జరిగిన దశాబ్దాల ఎన్నికల పోరాటాలు, ఆ ఒడిదుడుకుల గురించి విశ్లేషిద్దాం. రాజకీయాల్లో నాయకులు ఎదుర్కొనే తీవ్రమైన ప్రాణాపాయాలకు ఈ సంఘటన ఒక కఠినమైన ఉదాహరణ. అక్టోబర్ 1, 2003న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు అమర్చిన బాంబు పేలుడు దాడి నుంచి ఆయన గాయాలతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆనాటి పరిస్థితుల తీవ్రత ఎంత భయంకరంగా ఉండేదో ఈ ఘటన చెప్తోంది. ఇక ఈ పట్టికలోని గత 2 దశాబ్దాల ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఒక స్పష్టమైన నమూనా మనకు కనిపిస్తోంది. భారీ ఓటంల తర్వాత మళ్లీ అదే స్థాయిలో పుంజుకోవడం ఇక్కడ మనం చూడొచ్చు. 2004, 2009లలో వరుస ఓటంలెదురయ్యాయి. కానీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా గెలుపొందారు. కానీ మళ్లీ 2019 నాటికి సీన్ రివర్స్ అయి తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ అంకె చూడండి, 23. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 స్థానాలకే పరిమితం కావడం ఆ పరాజయం స్థాయిని స్పష్టం చేస్తుంది. పార్లమెంట్లో కూడా కేవలం 3 స్థానాలే దక్కాయి. ఈ పరిస్థితి చూసిన చాలామంది విశ్లేషకులేమన్నారంటే ఇక టీడీపీకి కాలం చెల్లింది, ఒక శకం ముగిసినట్లే అని భావించారు. రాజకీయంగా అది అత్యంత క్లిష్టమైన సమయమని చెప్పొచ్చు. కాని 6 మరియు చివరి దశ ఎవరూ ఊహించని విధంగా జరిగిన చారిత్రాత్మక 2024 పునరాగమనం. అసాధ్యమనుకున్న దాన్ని సాధించడానికి అత్యంత జాగ్రత్తగా అల్లిన వ్యూహం ఇది. 2024 ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేన పార్టీలతో ఒక బలమైన, సమగ్రమైన ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా క్లీన్ స్వీప్ లాంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తద్వారా ఏపీకి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, 4 దశాబ్దాల పాటు అత్యంత తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను తట్టుకుని 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ నాయకుణ్ణి చరిత్ర అంతిమంగా ఎలా విశ్లేషిస్తోంది? ఒకవైపు ఐటీ హబ్గా మార్చిన ప్రతిష్టాత్మక పరిపాలనా విధానాలు, మరోవైపు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫీనిక్స్ పక్షిలా తిరిగి కోలుకునే రాజకీయ ఉనికి. ఇవన్నీ గమనించాక మీకేమనిపిస్తోంది? ఆలోచించండి. ఈ డీప్ డైవ్ విశ్లేషణ రాజకీయాల్లో ఉండే పట్టుదల గురించి మీకొక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాము. మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.